ఎస్, వారేమి బీహారీ సుఫారీ గ్యాంగ్ సభ్యులు కాదు, ప్రొఫెషనల్ కిల్లర్స్ అంతకన్నా కాదు. అంతకు ముందు నేర చరిత్ర కూడా లేదు. సీన్ కట్ చేస్తే ఆ ఇద్దరు మైనర్ పిల్లలు ఇప్పుడు కటకటాల్లో ఊచలు లెక్కిస్తున్నారు. పట్టుమని 16 ఏళ్లు కూడా నిండలేదు. అయినా నేరాలు ఎలా చేయాలో ఆరితేరిపోయారు. క్రైమ్ హిస్టరీని షేక్ చేసేలా పోలీసులకు షాక్ తినిపించిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంతకీ వారు చేసిన నేరం ఏంటని అనుకుంటున్నారా? మీరే చూడండి. నల్గొండ జిల్లాలో స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి మర్డర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మిస్టీరియస్ మారిన ఈ మర్డర్ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. కొండమల్లేపల్లి జేబీ కాలనీలో ఈ నెల 11వ తేదీ సాయంత్రం రూపారెడ్డి హత్యకు గురైంది. ఆది నుంచి ఈ హత్య కేసు పోలీసులకు సవాల్గా మారింది. హత్య అనంతరం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. 70 సీసీ కెమెరాలు పరిశీలించారు. 80 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. స్నేహితులు, బంధువులు, కోలివింగ్స్, నైబర్స్, ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా వదలకుండా ఇంటరాగేషన్ చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్స్, ఫోరెన్సిక్స్, కాల్ డేటా, టవర్ లొకేషన్, ఇలా టెక్నాలజీ మొత్తం వాడారు. అయినా కాకిలకు ఎలాంటి క్లూ లభించలేదు. మరి రూపారెడ్డిని హత్య చేసింది ఎవరు? ఏ కారణం చేత ఆమెపై ఇంతటి కిరాతకానికి ఒడిగట్టి ఉంటారు? ఓవైపు రోజులు గడుస్తున్నా ఈ ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. ఇంకోవైపు ఉన్నతాధికారుల నుంచి నల్గొండ జిల్లా పోలీసులు ఒత్తిళ్లు వస్తున్నాయి. దాంతో అసలు హంతకుల సంగతి సరే, ఎప్పటికీ ఈ కేసులో మిస్టరీ వీడుతోంది అనుకుంటున్న తరుణంలోనే పోలీసుల చూపు అసలు కోణంపై పడింది. అసలు ఈ కేసును ఈ యాంగిల్లో ఎవరు ఊహించలేరని చెప్పాలి. అసలు కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు రాలేదు, ఎవరికి అనుమానం కూడా రాలేదు. అన్ని కోణాల్లో విచారణ చేసిన తర్వాతే కాకిల చూపు విద్యార్థులపై మళ్లింది. బాబు అన్న ఒక్క పదంతో నిందితులు ట్రేస్ అవుట్ అయ్యేలా చేస్తుంది. అంతే, స్కూల్ పిల్లల్ని రూపారెడ్డి బాబు అని పలకరిస్తోందనే సమాచారం స్వీకరించారు పోలీసులు. చివరిగా రూపారెడ్డి తన చిన్నమ్మతో కాల్ మాట్లాడే క్రమంలో బాబు అంటూ వాయిస్ వినపడింది. రూపారెడ్డి నోటి వెంట అదే చివరి వాయిస్ అని తేలింది. ఆ కోణంలో విచారించేసరికి హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. కొండమల్లేపల్లి మండలంలోని వేర్వేరు తండాలను చెందిన 16 ఏళ్ల ఇద్దరు విద్యార్థులు హాస్టల్లో ఉంటూ నాగార్జున గ్రామర్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసగా మారారు. ఈజీ మనీకి అలవాటు పడ్డారు. హాస్టల్లో రహస్యంగా మొబైల్ వాడుతున్నారు. మొబైల్లో సోషల్ మీడియా, యూట్యూబ్లలో తేలికగా డబ్బులు ఎలా సంపాదించాలి అని వీడియోలు సర్చ్ చేస్తూ ఉండేవారు. ఒకరోజు డబ్బులతో ప్రిన్సిపల్ రూపారెడ్డికి అడ్డంగా దొరికిపోయారు సదరు విద్యార్థులు. దాంతో తల్లిదండ్రుల సమక్షంలో ఆ ఇద్దరు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు రూపారెడ్డి. అప్పటి నుంచే ప్రిన్సిపల్ రూపారెడ్డిపై విద్యార్థులు కక్ష పెంచుకున్నారు. రూపారెడ్డి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని గ్రహించారు ఆ పిల్లలు. ఆ డబ్బుపై కన్నేశారు. చోరీ ఎలా చేయాలో, అడ్డొస్తే ఎలా హత్య చేయాలో యూట్యూబ్ లో సర్చ్ చేసి పథకం అమలు చేశారు. ఆగస్టు 11వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో గోడ దూకి కిచెన్ నుంచే ఇంట్లోకి ప్రవేశించాడు ఓ విద్యార్థి. మరో విద్యార్థి బయట కాపలా ఉన్నాడు. అంతకుముందు కొండమల్లేపల్లిలో కత్తి, గ్లౌజులు, మాస్కులు కొనుగోలు చేశారు. అయితే ప్రతి గంట నుంచి రూపారెడ్డిపై ఒకడు కత్తితో అటాక్ చేశాడు. కడుపులో 27 పోట్లు పొడిచాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న 2.5 లక్షల నగదు, ఐఫోన్తో ఉడాయించారు. హత్య చేసిన తర్వాత గ్లౌజులను, కత్తిని చెట్ల పొదల్లో పాడేశారు. బట్టలు కూడా అక్కడే వదిలేశారు. దొంగలించిన డబ్బుతో స్కూలుకు రాకుండా జల్సాలు చేయటం మొదలుపెట్టారు. పెండ్లిపాకల నుంచి మల్లేపల్లికి వస్తున్న క్రమంలో ఇద్దరు పిల్లల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అప్పటికే వారి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు, 3 నోట్లకు రక్తపు మరకలు కనిపించాయి. అదుపులోకి తీసుకుని విచారిస్తే రూపారెడ్డిని హత్య చేసిన విషయాన్ని, హత్యకు గల కారణం మొత్తం ఒక్కరే ఇద్దరు. రూపారెడ్డి గారి మర్డర్కి సంబంధించి మనకు ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ బయట ఉన్నాయి కానీ వెనక సైడ్ లేవు. సో వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో క్రమంగా లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తూ స్కూళ్ళలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి స్కూల్ మొత్తంలో లాస్ట్ 2 రోజుల్లో మనకి ఒక 13 మంది వరకు యాబ్సెంట్ ఉన్నారు. అందులో వాళ్ళ గురించి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటే ఒక ఇద్దరు 10th క్లాస్ పిల్లలు అదే స్కూల్లో ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం రాగానే మనం వీళ్ళిద్దరిని వాళ్ళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఈ JCL1 హాస్టల్ అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. అతని బ్యాగ్లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి
ప్రిన్సిపల్ గారు టీచర్ గారు అతన్ని మందలిస్తే అతన్ని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్కి షిఫ్ట్ చేస్తారు. ప్రిన్సిపల్ దగ్గర కంపల్సరీగా డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. మనం ఆ రోజు మనము ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకోవచ్చని వీళ్ళు ముందే ప్లాన్ వేసుకొని అందులో ఒక అబ్బాయి లోపలికి వెళ్ళి గోడ దూకేసి డబ్బులు తీసుకుని వెళ్ళే సమయంలో అంటే డిసీజ్డ్ గుర్తుపట్టేసరికి మళ్ళీ బయటికి వచ్చి మమ్మల్ని పేరు చెప్తుందని చెప్పేసి ఒక 27 సార్లు కత్తి పెట్టి పొడవడం జరుగుతుంది. అయితే ఆ సమయంలో ఫోన్ కింద పడిపోతే ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంత వాళ్ళ దగ్గర నుంచి మనము 1,54,000 క్యాష్, దాని మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అది రికవర్ చేసినాము. లెస్ దెన్ 18 years ఆఫ్ ఏజ్ ఉన్నారు కాబట్టి మళ్ళీ కస్టడీ తీసుకొని అది విచారించి మళ్ళీ ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. వారి నుంచి 1.56 లక్షల నగదు, మృతురాలి ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు స్వాధీనం చేసుకున్నారు. చూసారుగా 16 ఏళ్ల పిల్లల నేర చరిత్రను. పిల్లల్లో క్రమశిక్షణ లోపించిన వారిపై పేరెంట్స్ పర్యవేక్షణ లేకున్నా ఇలాంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. సో పేరెంట్స్ బీ కేర్ఫుల్.